తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపమయుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన అంపరమ తండ్రి, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ్మ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ, అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే ఘనత, నిత్యుడగు తండ్రి మీకే స్తోత్రం, పరలోకమందున మా తండ్రి మీకే ఘనత, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిర్మయుడగు తండ్రి మీకే స్తోత్రం, కనికరం గల కనికరం గల మా తండ్రి మీకే ఘనత, మహిమ గల మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే ఘనత, మా యొక్క తండ్రి మీకే మహిమ, మనకందరికీ తండ్రి మీకే స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే మహిమ, నీతిగల మా తండ్రి మీకే ఘనత, రహస్యముందున్న మా తండ్రి మీకే స్తోత్రం, నీతిమంతుల తండ్రి మీకే మహిమ, ఇజ్రాయేల్కు తండ్రి మీకే స్తోత్రం, జీవముగల మా తండ్రి మీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్న మా తండ్రి మీకే స్తోత్రం, మహోన్నతుడు వగు మా దేవ మీకే ఘనత, మహాదేవ మీకే స్తోత్రం, జీవం గల మా దేవ మీకే స్తోత్రం, ప్రేమగల మా దేవ మీకే మహిమ, ప్రేమకు సమాధానమునకు కారకుడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, పరిశుద్ధుడా ప్రేమమయుడ, కృపగల మహారాజా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీదిగోనైనా 85 కీర్తనలు 85:2 మీరు సెలవిచ్చినట్లు నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావో వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా నా దైవ, నా ప్రభువ తండ్రి మా పాపములన్నీ పరిహరించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా సార్వత్రిక సంఘములు తండ్రి మాకందరికీ విశ్వాసమును అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. ఏప్రిల్ 11:7 సెలవిచ్చిన రీతిగా నాయన విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసినని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఈ రక్షణ ఓడలో ప్రవేశించిన మేము తండ్రి నాయన ఇదిగోనైనా పరలోకపు కనాను దేశానికి తండ్రి నాయన మా ప్రయాణములలో తండ్రి మీ సన్నిధి తోడించమని తండ్రి మాకు నాయన ఆవగింజంతైన విశ్వాసం లేక తండ్రి నాయన అనేక విషయాలలో తండ్రి ఒకవేళ గాలికి కొట్టుకుని పోవు ఇటటు నాయన ఎగిరిపోవు రెల్లువలే మేము ఉన్నామేమో నాయన. ఇదిగో నాయన మా హృదయాలలో స్థిరపరచండి నాయన, మా హృదయములలో బలపరచండి తండ్రి నాయన, మీ సన్నిధి తోడించండి నాయన మీ వాక్యము మాకు నాయన అనుదినము తండ్రి మేము ధ్యానించినట్లు నాయన ఇక నాయన తండ్రి మా హృదయాలలో మీ వాక్యాన్ని భద్రపరచుకుని కృపాభాగ్యం మాకు అందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి కొలస్సీల రాసిన పత్రికలో తండ్రి 2:5 మీరు సెలవిచ్చిన రీతిగా యోగ్యమైన ప్రవర్తనలో నైనా క్రీస్తునందు స్థిరముగా ఉండవలసినటువంటి లక్షణాలను మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. మేమందరము ప్రేమలో ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:15 సెలవిచ్చిన రీతిగా తండ్రి క్రీస్తు వలె అన్ని విషయములలోనూ తండ్రి మేము ఎదగటానికి కావలసినటువంటి సార్వత్రిక సంఘంలో తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి అటువంటి లక్షణాలను కలుగజేయమని అడుగుచున్నామయ్యా. మీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. మాలో ఆశా నిగ్రహాన్ని తండ్రి మాకు దయచేయండి అయ్యా. నిజమే తండ్రి నాయన ఈ లోకంలో చూసే ప్రతి దానిని తండ్రి నాయన మేము కావాలని కోరుకోకుండా తండ్రి ఆయన ఇగో తండ్రి అబ్రహాం గారు ఏ విధంగా అయితే పరలోకపు కనాను దేశంపైనే మనసు ఉంచాడో నాయన అట్టి రీతిగా మేము నాయన విశ్వాసమునకు తండ్రి అయినటువంటి నాయన మా అబ్రహాం గారు ఏ విధంగా అయితే ఉన్నారో తండ్రి అట్టి రీతిగా తండ్రి మేము ఈ భూమి మీద పరాయి దేశముగా
పరాయి లోకముగా తండ్రి ఈ లోకంలో మేము బ్రతికి తండ్రి నాయన ఇగో తండ్రి ఈ యేసుక్రీస్తు నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా ఏ విధముగా యేసుక్రీస్తు వారికి నాయన అట్టి రీతిగా నాయన అది కలిగినదో ఆయన వెంబడించే మాకు కూడా అట్టి కృపను దాయిచ్చండి అయ్యా, అట్టి ధన్యతను మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా మాలో ఆశా నిగ్రహం దాయిచ్చండి అయ్యా, అయ్యా మాలో మంచితనము దాయిచ్చండి అయ్యా, అయ్యా మాలో దీర్ఘ శాంతము దాయిచ్చండి అయ్యా, అయ్యా సాత్వికము దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా దయాలత్వం మాకు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సమాధానం మాకు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధులనైనా ఏ నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతున్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా మాలో అనేక మంది ఇదిగో నాయన పాపపు బంధకాలలో ఉన్నారు నాయన, వారినందరికీ విమోచన దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అనేకులు నేత్రాశలో పడిపోయి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ నాయన మీ సన్నిధిలో ఒక మారు జ్ఞాపకం చేసుకొని నాయన సాతాను కట్టిన కట్ల నుండి విడిపించమని అడుగుచున్నాం మహారాజా. అయ్యా మేమందము నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను మీరు ఈ ఉన్న లోకంలోనైనా మేము బ్రతకడానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధులుగా ఉండమని లేఖనము సెలవిచ్చినది కదా, అట్టి కృపను మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి ఈ అందరూ అనేక రకాలైన బాధలతో పడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ నాయన బాధల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా అనేక మంది పాపమనే శాపంలోని పడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనేకమైన సమస్త దుర్నీతులలో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి మమ్మల్ని తండ్రి ఆ అన్యుల చేతుల్లో నుండి కూడా మమ్మల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా బలత్కార చేతుల నుండి కూడా మమ్మల్ని విడిపించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఇదిగో నాయన ఇక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డలని కూడా నాయన ఆ అనారోగ్యం నుంచి విడిపించమని అడుగుచున్నాం నాయన. నాయన వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని నాయన మీ కృపా కాపుదలు దాయిచ్చమని వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకూడనట్లు నాయన మాకందరికీ ప్రార్థనా శక్తిని దాయిచ్చండి నాయన, ప్రార్థనా బుద్ధిని దాయిచ్చండి నాయన, ప్రార్థనా వరమును దాయిచ్చమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధులనైనా మేము ప్రతి దినము నాయన ఉదయ సాయంకాలంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన యాకోబోలే నాయన మా పట్టుదల కలిగి ప్రార్థించినకు నాయన ఇక నాయన సహాయం చేయండి అయినా ఇరిమి అవలే రోధించి ప్రార్థించటకు కావలసినటువంటి కృప కాపుదల మాకు అందరికీ సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి ఇక నాయన సమర్పణ కలిగి ఉండేవారుగా తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచండి నాయన. ఇక జ్ఞానులు వలె తండ్రి నాయన ఏ విధముగా అయితే నాయన మీ ప్రియకుమారుడు నాయన పుట్టిన దినము నాయన జ్ఞానులు ఏ విధముగా అయితే తండ్రి బోలము తండ్రి బంగారాన్ని ఎలా అయితే ఏ విధముగా సమర్పించారో నాయన అట్టి రీతిగా తండ్రి మేము మా హృదయాలను నాయన మీ సన్నిధిలో కుమ్మరించుటకు తండ్రి మీకే సమర్పించుటకు నాయన ఇక నాయన జ్ఞానుల వలె నాయన మాకు సహాయం దయచేయండి అయినా నాయన నక్షత్రము వలె మేము నాయన అనేకులు క్రీస్తునద్దకు వచ్చినట్లు మార్గాన్ని చూపడానికి కావలసిన కృప దాయిచ్చండి అయ్యా. నిజమే కంది దానియేలు గ్రంథంలో అనేకులను ఎవరైతే ప్రభు అయిన క్రీస్తు వైపు ఆయన త్రిప్పుతారో అట్టి వారు నక్షత్రముల వలె ఉందరని సెలవిచ్చావు కదా, అట్టి కృపను దాయిచ్చండి అయ్యా. అయ్యా గొర్రెల కాపరుల వలె క్రీస్తుని గుర్చిన సువార్తను లోకానికి ప్రచురించేవారుగా తండ్రి మా అమ్మల్ని అందరినీ ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 అట్టి కృపను దాయిచ్చండి అయ్యా, అట్టి ధన్యత మాకు అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో స్థిరమైన మనస్సును స్థిరమైనటువంటి బుద్ధిని మాకు అందరికీ దాయిచేయమని మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి గురి యాకోబు రాసిన పత్రిక 5:15 మీరు సెలవిచ్చున్నారు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని, ప్రభువు అతని లేపున అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునని ఈ యాకోబు 5:15 సెలవిచ్చారు కదా. నేను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా 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 తండ్రి నాయన విశ్వాస సహితమైన ప్రార్థనతో మేము చేస్తున్నాం నాయన. ఇక ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఇక నా విశ్వాసం తండ్రి నాయన ఇగో నాయన వారిని స్వస్థపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఆ బిడ్డని లేపమని అడుగుచున్నామయ్యా. అయ్యా అతడు పాపం చేసిన వాడైతే ఒప్పుకుని ఎడల తండ్రి వారిని మన్నించమని తండ్రి మీ సన్నిధిలో నిర్దోషులుగా బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ దైరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం. నిజమే తండ్రి నానే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే కదా, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురియలేదని లేఖనము సెలవిచ్చినది కదా. అయ్యా అయ్యా తండ్రి మేమైతే తండ్రి నాయన ఇగో తండ్రి మేము
మేము ఏలియా లాంటి స్వమంగళ మనుషులమే అయినప్పటికీ కూడా తండ్రి ఇగోనైనా మాకు తండ్రి అట్టి శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అట్టి కృపను మా దయచండి అయ్యా. అయ్యా మీకు మీకు మీ కనికరములు సమాధానములు ప్రేమ తండ్రి మా యందు విస్తరించినట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇగనండి యోహాను రాసిన మొదటి యోహాను రాసిన పత్రిక 3:7 మీరు సెలవిస్తున్నారు కదా, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడని తండ్రి. మేము ఏమైనా ఇగనైనా మమ్మల్ని ఎవ్వరు తండ్రి ఇగన రక్షణలో నుంచి తొలగించుకుంటున్నట్లు తండ్రి మమ్మల్ని ఎవరిని మోసపరచుకుంటున్నట్లు సహాయం చేయండి అయినా. గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనని తిరుగుతూ ఎవరిని మింగుతున్న వెదకుతూ తిరుగుతున్నటువంటి నాయన ఈ సాతాను నుంచి తండ్రి మాకు శక్తిని సామర్థ్యాన్ని నాయన దయచేయండి నాయన. నాయన ఇదిగో తండ్రి నాయన మాకు అందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మీ కృపా కాపుదల నాయన మాకు కలిగి ఉండినట్లు అయినా సహాయం చేయండి. మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాము నాయన. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని సెలవిచ్చుచున్నారు కదా. జారతో కానీ అపవిత్రత కానీ కామత్వతో కానీ విగ్రహారాధన కానీ వ్యభిచారమే కానీ దోషమే కానీ కలహమే కానీ మత్సరమే కానీ క్రోధములే కానీ కక్షలే కానీ భేదలే కానీ మమ్ముతులే కానీ అసూయే కానీ తండ్రి మరి ఏవి కూడా తండ్రి నాయన మా దరిదాపులు చేరకుండానట్లు తండ్రి ఇక నేను వాటిని విసర్జించి ఉన్నామయ్యా. ఇక నేను కుక్క వాంతికి తిరిగినట్లుగా మరలా మేము అటు పోకుంటున్నట్లు నాయన. ఇక నేను పంది తండ్రి కడబడిన తర్వాత మరలా బురదలో దొర్లినట్లునైనా మేము దొరలకుంటున్నట్లయినా ఇక నీ ఏసేపు వలె పాపము చూసి పరుగులు తీసేవారిగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరికీ నాయన జ్ఞాన హృదయము దాయచండి అయ్యా. సార్వత్రిక సంఘులున్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరికీ జ్ఞాన హృదయము దాయచండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి మమ్మల్ని ఇక నిండా పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలమ యొద్ద నన్ను నడిపించుచున్నాడని నాయన మేమందరము కూడా మా హృదయాలలో పదిలిపరుచుకొని అట్టి రీతిగా మా ప్రాణములకు సేద తీర్చుచున్న దేవా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. నా దేవా నీవు నాయన మమ్మల్ని నాయన ఇక మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ కృప తోడించండి అయ్యా. మీరు ఎక్కల చాటున భద్రపరిచే తండ్రి ఇకనైనా మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించమని తండ్రి ఇగనైనా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇదిగోనైనా అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరేఖల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.